ఇవాళ నన్ను మా ఆయన నువ్వు చిన్నప్పటి నుంచి ఇంతే తెలియగలదానివా లేకుంటే నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత నా తెలివితేటలన్నీ నీకు వస్తున్నాయని చెప్పేసి అన్నాడు. అట్లా ఎందుకు అన్నాడో నేను మీకు వీడియో ఎండింగ్లో చెప్తా. ఫస్ట్ అయితే మీ అందరికీ హ్యాపీ కార్తీక పౌర్ణమి. ఇవాళ మనం అదృష్టం అన్న ఒక టాపిక్ మీద మాట్లాడుకుందాం. అసలు మనకు పక్కనున్న లైఫ్తో కంపేర్ చేసుకోవడం వల్ల ఆ కోరికలు ఆశలు ఎక్కువైపోయి అదృష్టానికి నిజం మీనింగ్ తెలుస్తలేదు, అసలైన మీనింగ్ అని. అసలు ఏంది చెప్పండి అబ్బా, అదృష్టం అంటే మీకు ఎవరికన్నా తెలుసా? నేను ఇప్పుడు మీరు కూడా అదృష్టవంతులే అంటే ఎట్లా, అవును కదా ఈ వేళ చూస్తే మేము కూడా అదృష్టవంతులమే కదా అనేటట్టు మీకు ఒక విషయం చెప్తా. ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తా అంటే ఫస్ట్ 2019 కోవిడ్ టైం తీసుకోండి. ఆ టైంలో ఎంతమంది చనిపోయారు కదా. సరే అక్కడ వదిలిపెట్టండి, దాని తర్వాత ఎన్ని జరిగినాయి, ముఖ్యంగా ఆ 6 ఇయర్స్ కాకుండా ఈ స్పెషల్లీ 2025లో ఎంతమంది చనిపోతారు, డెత్ ఇయర్గా కూడా కన్సిడర్ చేస్తున్నారు కొందరు. అంత దారుణాలు జరుగుతున్నాయి కదా. నిన్న చేవెళ్ళలో జరిగిన బస్ యాక్సిడెంట్ వరకు కూడా. సో అవన్నీ దాటుకొని కూడా మీరు ఇప్పుడు ఆరామ్స్గా ఫ్యాన్ కింద కూర్చొని ఫోన్ స్క్రోల్ చేసుకుంటా ఈ వీడియో చూస్తున్నారు కదా. ఎంతో కొంత అదృష్టవంతులం అయితేనే కదా అది మనకు ఉంది. సో కొంచెం చిన్న చిన్న వాటికి బాధపడే వేళ మనం ఉన్నప్పుడు చిన్న చిన్న వాటికి అదృష్టవంతులం అని ఫీల్ అయ్యే వేళ కూడా పోదాం కదా అన్నది నా కంటెంట్ అంతే. ఇక నా తెలివి మీద ఇవాళ డిస్కషన్ ఎందుకు వచ్చిందంటే, ఫస్ట్ టైం చేసిన నేను పిండి దీపాలు ఫస్ట్ 5 చేసుకుపోదామన్న ప్లాన్లో నేను ఉండి పిండి కలిపిన. కానీ నాకు ఐడియా లేక అవి 9 అయినాయి. సరే 9 ముట్టించిన మంచిదే కదా అని 9 చేసుకున్న తర్వాత కూడా ఇంకా కొంచెం చిన్నగా పిండి ముద్ద మిగిలింది. సో అప్పుడు నేను ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ తోటి ఆలోచించి ఏం చేసిన అంటే, ఆ చిన్న ముద్దను అట్లనే గుడికి తీసుకుపోయి దాంట్లో అగరబత్తులు ముట్టించిన అన్నట్టు. అంటే బనానాల అగరబత్తులు గుచ్చి ఆనవాయితీ తీసేద్దామని చెప్పేసి. సో అందుకన్నాడు అన్నట్టు మా ఆయన, నేను తెలివి కలదని చెప్పేసి. చిన్న విషయమే చెప్పిన కదా, చిన్న విషయాలు కూడా మనం సంతోషపడదాం, పర్లేదు. నేను చెప్పిన వేళ ఒకసారి ఆలోచించండి. ఉంటాం వల్ల